అది అసలు నాయకులు అలా చేయకూడదు సార్, అలా అనకూడదని నేను అనుకుంటున్నాను. అది అలా అనకూడదు, అలా చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోద్దా, ఈ వైపీసీ ప్రభుత్వం పోతానని మేము దండాలు పెట్టుకునే వాళ్ళం దేవుళ్ళకి. సమస్య సార్ గారి దగ్గరికి వెళ్ళానండి, సీఎం సార్ దగ్గరికి వెళ్తే సీఎం సార్ గారు అర్జీ తీసుకొని నాకు స్పందించి ఎమ్మని ఆఫీసులను పంపించారండి. వచ్చే చౌదరి గారు వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నరికేష్ నగర్ తప్పలేదంటే వాకిలో అంటే గత ప్రభుత్వం కూడా అలాగే చేశారుగా, అట్లాంటి ఖండించాలి, అలా చేయకూడదు. అది నాయకులే అలా మాట్లాడితే మా ఓటోళ్ళకి ఎలా ఉంటుంది? నాయకులే తప్పుదారులు పట్టకూడదని ఉన్నాను నా ఉద్దేశం, ఒక కామన్గా. అయితే చూసుకుంటే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సంబంధించి కూడా కార్యకర్తలు 2029 వస్తే నరికేస్తాము పుష్ప డైలాగులతో వైరల్ చేశారు. అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది, దాన్ని మీరేమంటారు? అది అసలు నాయకులు అలా చేయకూడదు సార్, అలా అనకూడదని నేను అనుకుంటున్నాను. అది అలా అనకూడదు, అలా చేయకూడదు. మన నాయకులు అలాగిస్తే ఎలాగా మెసేజ్ అనేది అలా తప్పుడు మెసేజ్ వెళ్ళకూడదు కదా. కార్యకర్తలు ఇంకా రెచ్చిపోతుంటారు కదా. అది ఓపిక సహనం అనేది పెద్దోళ్ళని చూసే కదా వచ్చేది అని ఆ ఉద్దేశం. ఎవరు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏది కూడా అటువంటి మాటలు అటువంటి వ్యవహారాలు చేయకూడదు. అది ఇది ప్రజాస్వామ్యం. అది ఓకే, బాగుందండి, నా మనసుకు నాకు నచ్చింది. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోద్దా, ఈ వైపీసీ ప్రభుత్వం పోద్దానని మేము దండాలు పెట్టుకునే వాళ్ళం దేవుళ్ళకి. ఈ ప్రభుత్వం పోవాలని దేవుడు కూడా కరుణించాడు. అన్నీ మంచిగా జరగాలి, అంతా మంచిగా జరుగుద్ది అని మేము అనుకుంటున్నాం. వచ్చిందండి, మా మనవడికి వచ్చింది, ఇంకొక మనవడికి రాలేదు. రేషన్ కార్డు లేదు మాకు. ఆ రేషన్ కార్డుకి పెట్టాము ఆ బాబుకి. వచ్చే సంవత్సరం ఏమన్నా ఇస్తారో ఏమోనో తెలియదు. పోన్లేండి, ఒకళ్ళకి ఇద్దరికి లేకపోయినా పర్వాలేదు. జనాలు అందరూ బాగుపడతాం, అదొకటి కావాలి అంతే. నేను జనాల్లో రావాలండి మార్పు. ఆయన గారు మళ్ళీ ఏయో మాయ మాటలు చెప్పి మళ్ళీ వద్దామని చూస్తున్నాడు. అది ఇది జరగనివ్వకూడదు. అది ఎన్నికల ప్రచారాల్లో 15,000 ఇస్తా ఉన్నారు, తీరా వచ్చా 13,000 అంటే ఏయో 2,000 ఇదేది స్కూల్ మెయింటెనెన్స్ వాటికి ఇస్తామంటున్నారు. పోనీలేండి, ఏమైంది? ఏమంటే జనాలు కూడా మరీ అంత హీనంగా బతికే వాళ్ళు ఎవరో లేరండి. లేబర్ దగ్గర పిచ్చ డబ్బు ఉంది, అందరూ వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళే. మధ్యతరగతోడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మధ్యతరగతోడు అడుగంటి పోతున్నాడు అనమాట. అసలు అది మాది మధ్యతరగతి కుటుంబం అండి. మా అబ్బాయిలకి సాలని జీతాలు, ఆరోగ్యాలు బాగోపోయినా మా కోడళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తారు, టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతోడు ఏ ప్రభుత్వాలు అన్నా రానియండి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు, వైసీపీ అధికారంలోకి వస్తున్నారు ఏమనండి వాళ్ళ ఇది. అది ఎవరో ఇది వాళ్ళకి మనస్సాక్షి అనమాట. అది వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమో నాకైతే లేదు, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు. అది ఎలా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో? మరి తెలియదండి నాకు. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. ఏ విధంగా? నాకు బాగా స్పందన ఇచ్చారండి సీఎం గారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, క్యాంప్ ఆఫీస్కి, అదే మన ఎన్టీఆర్ భవన్కి వెళ్తే వాళ్ళ పనితీరు కూడా బాగుంది. ఎమ్మంటనే నాకు పెన్షను రేషన్ కార్డు తీసేశారండి. అది కూడా నాకు పెడతామని పంపించారండి. మా మనుషులు మన ఆర్ఐ గారిని వాళ్ళని పంపించారండి. వాళ్ళు కూడా బాగా మనకి స్పందన ఇచ్చారు. బాగా జరిగింది, పనితీరు కూడా బాగుంది. మొన్న కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కార్డు వచ్చిన రాలని అడిగారు. రాలేదండి, వచ్చారు, అప్లై చేశారు, కొత్త కార్డు పెట్టుకోమన్నారు అంటే ఇస్తామన్నారండి. నాకు పెన్షన్ రేషన్ కార్డు తీశారండి. ఇది గత ప్రభుత్వంలో అండి. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. సమస్య సార్ గారి దగ్గరికి వెళ్ళానండి, సీఎం సార్ దగ్గరికి వెళ్తే సీఎం సార్ గారు అర్జీ తీసుకొని నాకు స్పందించి ఎమ్మని ఆఫీసులను పంపించారండి. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళానండి, వాళ్ళు కూడా పంపించారు. ఎలా ఉంది స్పందించడం? సీఎం గారు స్పందించడం ఎలా ఉంది? బాగుంది. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక పిల్లలకి తల్లికి వందన వేయడం జరిగింది, ఎలా ఉంది? అది బాగానే ఉందండి, బాగానే ఉందండి. ఎంతమందికి పట్టారు? అంటే నాకు చిన్నపిల్లలు అండి, నాకు పెద్ద పిల్లలు అంటే మా పాప. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, జగన్ 2.4 చూపిస్తామంటారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఏమో నాకేం లేదండి. వచ్చే చౌదరి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి కూడా నరికేస్తే సరిపోతుందంటే కూడా వ్యాఖ్యలు ఎలా జరుగుతుంటారు?
ఏం లేదండి. మేడం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది సార్. తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ బాగుంది. అదే రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, పింఛన్ వస్తున్నాయి. మా నాన్నగారు పింఛన్ తీసుకుంటారు, పింఛన్ వస్తుంది. మా మనవరాళ్ళు తల్లి వందనం తీసుకుంటున్నారు, అవి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది సార్. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో కన్నా మెరుగుపడినట్టుగా అనిపిస్తుంది. ఏ విధంగా అంటారు? అన్ని విధాలుగా. రోడ్ల విషయంలో కానీ, రోడ్డు విషయంలో కానీ, ఒక మంచి చెడ్డ కానీ, దేనికైనా కానీ స్పందించడానికి ఏదైనా పనులు మాత్రం బాగానే అవుతున్నాయి. అది గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో నార్మలే, అందరికైనా కానీ దానికన్నా బెటర్గానే ఉందనిపిస్తుంది. అది తల్లికి వందనం ఎలా ఉందంటారు? బాగానే అందరికి వస్తున్నాయిగా. ఇద్దరికో ఇంటికి ఒకరికి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో ఎంత సభ్యులు ఉంటే అంతమంది చదువుకుంటే అంతమంది చదువుకుంటున్నారుగా. ప్రైవేట్ అని కాకుండా, గవర్నమెంట్ అని కాకుండా అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. టయానికి వస్తాయి. ఒకరికే పడేది. అప్పుడు ఒకరికి పడేటప్పుడు అదో సంతోషం. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పడితే ఇంకా సంతోషంగానే ఉంటుందిగా, చేతికి పడకుండా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము వస్తాము, అధికారం మాది అని చెప్పేసి అన్నారు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? వచ్చే అవకాశం అంటే ఎవరు పని బట్టి వాళ్ళు ఉంటుంది కదా, ఎవరు అవకాశం వాళ్ళది. చెప్పుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి, పడాలిగా. అది ఆశ అనేది, కోరిక అనేది ఎవరికైనా ఉంటుందిగా. అని ఆయన అలాగ అనుకుంటున్నాడు. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? రాబోయే రోజు కూడా నెక్స్ట్ టీడీపీ, బీజేపీ వస్తుంది. బీజేపీ కూటమే వస్తుంది. వచ్చే చౌదరి గారు వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నరికేసినా కానీ తప్పలేదంటారు. వ్యాఖ్యలు వాకిలో అంటే గత ప్రభుత్వం కూడా అలాగే చేశారుగా. అట్లాంటివి ఖండించాలి, అలా చేయకూడదు. అది నాయకులే అలా మాట్లాడితే మా పోటోళ్ళకి ఎలా ఉంటుంది? నాయకులే తప్పుదారులు పట్టకూడదని ఉన్నాను నా ఉద్దేశం, ఒక కామన్గా. అయితే చూసుకుంటే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సంబంధించి కూడా కార్యకర్తలు 2029లో వస్తే నరికేస్తాము, పుష్ప డైలాగ్తో వైరల్ చేస్తారు. అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని మీరేమంటారు? అది అసలు నాయకులు అలా చేయకూడదు సార్. అలా అనకూడదని నేను అనుకుంటున్నాను. అది అలా అనకూడదు, అలా చేయకూడదు. మన నాయకులు అలాగిస్తే ఎలాగా? మెసేజ్ అనేది అలా తప్పుడు మెసేజ్ వెళ్ళకూడదు కదా. కార్యకర్తలు ఇంకా రెచ్చిపోతుంటారు కదా. అది ఓపిక, సహనం అనేది పెద్దోళ్ళని చూసే కదా వచ్చేది అని ఆ ఉద్దేశం. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కానీ ఏది కూడా అటువంటి మాటలు, అటువంటి వ్యవహారాలు చేయకూడదు. అది ఇది ప్రజాస్వామ్యం. అది ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రభుత్వం పనితీరు ఇప్పుడు వేసారు అంటున్నారండి పిల్లలు కాకినాడలో. ఇంకా అందరూ చల్లండి. ఎలా ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది? సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటారు? మరి గతంలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు మరి డబ్బులు కూడా మాకు 18 ఏళ్ళు కూడా వేసుకోడండి. అంతా మారిపోయింది కదండి. అంటే ఇప్పుడు పథకాలు రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. అదండి. ఎలా అనిపిస్తుంది? బాగా ఉందని అనుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు మరి ఇప్పుడు చూసుకుంటే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తామని చెప్తున్నారు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏమండి మరి ఎలా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో? ఏమని రాబోయే రోజుల్లో మరి ఎలా మారుతారో మరి